మౌనం అనేది వ్రతం అని అంటారు. కానీ ఇక్కడ వ్రతం అంటే మళ్ళీ కలశం, అలాగే పూజా సామాగ్రి, ధూపదీప నైవేద్యాలు ఉండాలి కదా! మరి మౌనం అనేది వ్రతం ఎలా అవుతుంది? మునులు పాటించేది నిశ్శబ్దం. నిశ్శబ్దం ఒక నియమం. పూజ అనే సమయంలో మనం వినియోగించేటటువంటి వస్తు సంభారాలు, ధూపదీప నైవేద్యాలు, ఇంకా ఏవైనా ఉన్నా కూడా ఇవన్నీ ఎవరిని మనం పూజిస్తున్నామో ఆ దేవతా సంబంధంగా వినియోగించే వస్తు సామాగ్రి కారణంగా ఏకాగ్రతను కుదిర్చేవిగా మారతాయి. పూజ చేసే వ్యక్తి మౌనంగా పూజ చెయ్యాలి. చేయించే వ్యక్తి మరి ఒకరు వెంట ఉండాలి. మౌనవ్రతం అక్కడ ఆరంభమవుతుంది. నాకు మంత్రాలు వచ్చు అని పూజ చేసే సమయంలో చేయించేవారు ఉన్నప్పటికీ చేసేవారు వారు కూడా చెబుతూ ఉంటారు, అది మహాదోషం, మహాపాపం. వచ్చినా కూడా మౌనంగా ఉండాలి. దేవీ భాగవతంలో నాకు సంతానం లేదు, సంతానం కావాలనే ఉద్దేశంతో యజ్ఞం చేసే సమయంలో ఒక యాజ్ఞికుడిని ఏర్పాటు చేసుకుని, అధ్వర్యుడిని, అలాగే శాస్త్రం తెలిసిన వారిని ఏర్పాటు చేసుకుని వారు చెబుతూ ఉంటే ఆచరించేటటువంటి ఆ వ్యక్తి ఆచార్యుడు చెప్పే సమయంలో తాను ఆ మంత్రోచ్చారణ చేస్తే అది మహాపాపం. మౌనంగా ఉండాలి. నువ్వు పలికావు కాబట్టి నీకు పుట్టబోయే ఆ సంతానం మూగ సంతానం అవుతుంది అనే ప్రతిఫలాన్ని పొందవలసి వచ్చింది. మౌనం ఒక వ్రతం. వ్రత్యతే అనేనా ఇది వ్రతం. రమణ మహర్షులు మౌన వ్రతం అన్ని వ్రతాలకెల్లా కూడా శ్రేష్టం అన్నారు. పూజ, నోము అన్నప్పుడు అక్కడ మౌన వ్రతం ఉంటుంది, ఆ కర్తకు సంబంధించి ఉంటుంది. చాలామంది మీరు గమనించినట్లయితే పూజ చేసే నిమిత్తమై ఆచమ్య అని సంకల్పం చేయగానే ఇక మాట్లాడరు, సైగలు చేస్తూ ఉంటారు. ఏదన్నా కావాల్సి ఉంటే ఇలా ఇలా మాట్లాడొచ్చుగా, మాట్లాడకూడదు. ఎందుకని? ఏకాగ్రత కోసం. చిత్తం శివుని మీద అని ఏదో ఒక సామెత ఉంటుంది. బంధువులు ఎవరైనా వస్తే ఇలా మనం సత్యనారాయణ వ్రతమే చేసుకుంటున్నాం అనుకోండి, అక్షింతలు వేస్తూ ఉంటాం, కథ వింటూ ఉంటాం. వచ్చే బంధువులను చూసి అక్కయ్య గారు రండి రండి కూర్చున్నారా, అంతా బాగున్నారా, పలహారం చేశారా, లోపల చెప్పకుండా వెళ్ళిపోకండి, ఉండండి, మళ్ళీ ఇలా వేస్తూ, అప్పుడు అది నాటకం అవుతుంది. మౌనంగా ఉండాలి. మౌనమే సర్వోత్తమమైనటువంటి పూజ వ్రతం. వ్రత్యతే అనేనా అన్న ఆ ప్రమాణాన్ని అనుసరించి మౌనమే వ్రతం. పూజ ఆ ఏకాగ్రత మౌన వ్రతాన్ని సాధించడం కోసం ఒక ఉపకరణం మాత్రమే, ఇలా చెప్పుకోవాలి.